మాత్రమే చేస్తున్నారు కానీ టెక్నికల్ గా ఎగ్జాక్ట్లీ మేము అదే అంటున్నాం. ఎగ్జాక్ట్లీ హెచ్సియు భూముల పైన ఈ రోజు రాజకీయాలే జరుగుతున్నాయి. మహేష్ గారు, సో మీరేమంటారు? ఈసారి ఏదైతే విద్యార్థుల భవిష్యత్తుని ప్రభావితం చేసే హెచ్సియు భూముల పైన ఈ రోజు రాజకీయాలే జరుగుతున్నాయి. ఏంటి దీనిపైన బీజేవైఎం స్టాండ్ ఏంటి? మ్యూట్ లో ఉన్నట్టుందండి మహేష్ గారి మీద. నమస్తే. నేను బీజేవైఎం కంటే ముందు కూడా నేను విద్యార్థిని, హెచ్సియులో స్కాలర్ నేను, పిహెచ్డి స్కాలర్ ని. మేడం 2020లో ఏదైతే ఇదే టిఆర్ఎస్ సర్కారు, ఇంత మిత్రులు మాట్లాడు, వెంకట్ మాట్లాడు, చరణ్ మాట్లాడు, వీళ్ళు మాట్లాడు, ఇదే టిఆర్ఎస్ సర్కారు ఐఎస్బి పక్కన గోడను బద్దలు కొట్టి, అంటే 1975 లా యూనివర్సిటీ మొత్తం గోడ పెట్టింది మేడం. ద గ్రేట్ వాల్ ఆఫ్ యూనివర్సిటీ అనే పేరు మీద 15 కిలోమీటర్ల మేర మా ఫస్ట్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గురుబక్షి గారు ఈ 2300 ఎకరాలకు మొత్తం కూడా గోడ పెట్టడం జరిగింది. ఆ గోడను ఐఎస్బి దగ్గర బద్దలు కొట్టి టిఎన్జిఓస్ దాకా ఎగ్జిట్ వరకు ఒక 120 ఫీట్ల రోడ్డుతో సుమారుగా 40 ఎకరాల స్థలాన్ని దారదత్తం చేస్తూ ఒక రోడ్ వేసినటువంటి ప్రభుత్వం ఎవరు అంటే ఇదే కేటీఆర్ నేతృత్వంలోని టిఆర్ఎస్ ప్రభుత్వం. ఆనాడు అడ్డుకున్నాం. ఈరోజు కాంగ్రెస్ అంటారు కదా, ఆనాడు ఎందుకు మీరు అడ్డుకోలేదు, ఆనాడు ఎందుకు ఫైట్ చేయాలన్నారు. ఎస్, నేను ఆడ ఫైట్ చేసినాం. మా మీద నాన్ బెయిలబుల్ కేసులు అయినాయి. మేము వందలాది మంది విద్యార్థులు అక్కడ ఆ రోజు ప్రొటెక్ట్ చేయడం. ఆ రోజు కూడా సేమ్ ఈ రోజు ఏదైతే పోలీస్ పవర్ ను పెట్టేసి సప్రెస్ చేస్తున్నారు స్టూడెంట్స్ ను, సేమ్ థింగ్ ఆ రోజు కూడా జరిగింది. ఆనాడు కూడా వాళ్ళు అట్నే చేయడం జరిగింది. ఆనాడు మమ్మల్ని అరెస్ట్ చేసి కేసులు పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా భయపడకుండా అక్కడ కూర్చొని మరి బుల్డోజర్ పట్టుకొచ్చి వాళ్ళు క్యాంపస్ లోపల అక్రమంగా కట్టినటువంటి ఒక వాటర్ సంపును కావచ్చు, ఇంకో గదిని కావచ్చు, దాన్ని డిస్మెంటల్ కూడా చేయడం జరిగింది. ఆనాడు కూడా టీవీ ఛానల్ మేము మాట్లాడడం జరిగింది. జస్టిస్ హిమా కోహ్లీ గారు దానిపైన మేము హైకోర్టు పోయి రిట్ పిటిషన్ ఇస్తే స్టేటస్ కో ఇవ్వడం జరిగింది. స్టేటస్ కో ఇచ్చినప్పటికీ కూడా దాన్ని బేఖాతరు చేస్తూ రోడ్డు వేసినటువంటి ఒక నీచపు చరిత్ర ఈ టిఆర్ఎస్ ప్రభుత్వానిది. ఆనాడు వాళ్ళు గోడలు బద్దలు కొట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి రెడ్ కార్పెట్ వరిచి ఎంట్రీ ఇచ్చింది ఎవరు అంటే టిఆర్ఎస్ పార్టీ. దీంట్లో మొదటి ముద్దాయి టిఆర్ఎస్ పార్టీ. ఆ తర్వాత మేడం క్యాంపస్ లోపల ఇన్ని చెట్లను వీటన్నిటిని కూడా ఒక డిస్ట్రాయ్ చేస్తూ ఒక విలయ తాండవం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. హాలిడేస్ లేవని చెప్పారు కదా, ఫ్రైడే హాలిడేనే ఉంది మనకు. ఆ రోజు రంజాన్ ఉంది, ఆ తర్వాత ఉగాది ఉంది, సాటర్డే వచ్చింది, సాటర్డే హాలిడే ఉంది, తర్వాత సండే ఉంది. ఇవన్నీ డే టైంలో కాకుండా మళ్ళీ నైట్ టైంలో వీళ్ళు అక్కడ పట్టుకొచ్చేసి మొత్తం డిస్మెంటల్ చేయడం, వందల కొద్ది ఆనాడు జేసీబీలు పట్టుకొచ్చి మొత్తం డిస్మెంటల్ చేయడం జరిగింది. మేడం వీళ్ళకి తెలియదా? ఆ రోజు మేము అర్ధరాత్రి పూట వచ్చి మేము కటింగ్ చేస్తున్నప్పుడు ఈ పక్షులు ఎక్కడికి పోతాయి, ఈ జంతువులు ఎక్కడికి పోతాయి, జంతుజాలం ఎక్కడికి పోతుంది, ఇవన్నీ తెలియకుండా ఒక తుగ్లక్ పాలన, ఒక తుగ్లక్ చేష్టలాగా మొత్తం డిస్ట్రాయ్ చేస్తూ క్యాంపస్ లోపల ఒక అరాచకాన్ని ఒక 3 రోజుల లోపల సుమారుగా 300 ఎకరాలను క్లీన్ చేసిరంటే వీళ్ళు ఏ స్థాయిలో చేసిరో మనకు అర్థం చేసుకోవచ్చు. బుల్డోజర్ నడిపినటువంటి ఎవరైతే ఇప్పుడు ఫేక్ వీడియోలు ఇవన్నీ చెప్పేసి అన్నారు కదా, ఎవరైతే ఆ జేసీబీ డ్రైవర్ తో నేను మాట్లాడిన వీడియో కూడా విజువల్ కూడా ఎన్డీటీవీలో ఉంది మేడం, మీరు చూడండి. మాట్లాడితే ఆయన చెప్తాడు, పైసా ఇది క్లీన్ చేస్తున్నప్పుడు ఇవన్నీ మొత్తుకున్నప్పుడు జింకలు తర్వాత ఇవన్నీ ఏవి నెమలు అరుస్తున్నప్పుడు మాకు బాధ అనిపించి మేము మా సార్ తో మాట్లాడాము, మేము ఇక్కడ చేయము అని చెప్పినాము. ఆ తర్వాత కూడా ఆయన మమ్మల్ని బెదిరిస్తే ఆ ఒక్క పూట వేసినాం, నెక్స్ట్ 3 రోజులు మేము చేయలేదని చెప్పడం జరిగింది. అంటే అంత దయనీయ పరిస్థితి. వాళ్ళు ఒక జేసీబీ డ్రైవర్ కు ఒక మనసు కలిసి వేసింది తప్ప. సో అంటే అది ఏ వీడియోస్ కాదు, ఏ సౌండ్స్ కాదు, అది నేచురల్ గానే అక్కడ ఉన్న జంతువుల సౌండ్సే. స్టిల్ నేను ఇప్పుడు హాస్టల్లో ఉన్నా, ఇట్లా పక్కకు సౌండ్లు వినబడుతున్నాయి బ్యాక్ డ్రాప్ లో మొత్తం కూడా. నేనేమంటున్నా మేడం, ఇవన్నీ ఒక పక్కకు పెడితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి యూనివర్సిటీస్ మీద, ఎడ్యుకేషన్ మీద చాలా లీస్ట్ ప్రియారిటీ ఉన్నది అనేది అందరికి అర్థమైంది మేడం. ఎందుకంటే నీకు ఈ 400 ఎకరాలు అమ్ముతనే ప్రభుత్వం నడుస్తుంది, ఈ 400 లేకపోతే ప్రభుత్వం నడదు. ఈ 400 ఎకరాల్లో మాత్రమే మనం ఇక్కడ ఐటీ పార్క్ కట్టొచ్చు, ఉపాధి వస్తుంది. మిగతా ఎక్కడ కట్టినా ఉపాధి రాదు, ఐటీ పార్క్ కాదు అన్న సందంగా ఈ ప్రభుత్వం వహించడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం మేడం. ఈవెన్ వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎన్ఎస్వై కూడా దాన్ని కండెమ్ చేసింది ముఖ్యమంత్రి అంటే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఒకరోజు చెప్తారు దీంట్లో మొక్కలు లేవు, జంతువులు లేవు అని చెప్తారు. ఆ తర్వాత చెట్లే లేవు, మేము చెట్లు నరకడానికి సిద్ధమా అని చెప్పేసి అంటారు. సుప్రీంకోర్టు నుంచి వచ్చినట్టు హైకోర్టు రిజిస్ట్రార్ ఎవరైనారో 137,000 చెట్లను నరికిరు అని చెప్పేసి ఒక రిపోర్ట్ పంపింది సుప్రీంకోర్టుకు. 137,000 చెట్లను మనం రీప్లాంటేషన్ చేస్తే కూడా ఫారెస్ట్ లాగా కన్వర్ట్ అయితే కావచ్చు తప్ప థిక్ ఫారెస్ట్ లాగా నేచురల్ గా వచ్చినటువంటి ఏదైతే ఉందో అవి కాదు అనేది కూడా ప్రభుత్వము నిన్న వచ్చినటువంటి అటవీ అధికారులు కూడా చెప్పడం జరిగింది. అటవీ శాఖ సంబంధించినటువంటి సెంట్రల్ కమిటీ రావడం జరిగింది, వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఇంత దౌర్భాగ్యంగా ఈ చెట్లను మొత్తం డిస్ట్రాయ్ చేయడంతో పాటు మేడం ఇప్పుడు ఏమంటారంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకటే వాదిస్తుంది ఏంటంటే ఇది యూనివర్సిటీ స్థలం కాదు అని చెప్పేసి అంటారు. మేము కూడా అదే చెప్తాం. ఈ రోజు నేను కూర్చున్న హాస్టల్ మాది కాదు, అక్కడ పక్కన అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కూడా మాది కాదు, మిగతా క్లాస్ రూమ్లు కూడా మావి కాదు. మరి గుంజుకుంటారా వచ్చి డిస్మెంటల్ చేసేస్తారా, దీన్ని పంపిస్తారా విద్యార్థులు రోడ్డు మీదకి?
అది చెప్పాలి కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ రోజు హెచ్సియు చేస్తారు, రేపు ఉస్మాన్ ఏం చేస్తారు, ఇంకో రోజు కాకతీయ ఏం చేస్తారు. రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలను మొత్తం అంటే విద్యారంగానికి సంబంధించిన యూనివర్సిటీల భూములు అయితే లాక్కోవడం చాలా ఈజీ అనుకుంటున్నారు. అయింది అంటే ఒక పాలసీ చెప్పండి. మీరు ఫోర్త్ సిటీ డెవలప్ చేస్తారు, అక్కడ పెట్టుకోండి, లేకపోతే ఇంకో చోట కూడా ప్రభుత్వం ఉన్నాయి. ఇంకా ఈ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ మొత్తం ధరణి తీసుకొచ్చి అనేకమైన భూములను కబ్జా చేసిన తర్వాత కూడా అక్రమాలకు అంటగట్టిన తర్వాత కూడా ఇంకా ఈ తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 12 లక్షల ఎకరాలు మిగిలి ఉన్నది. 12 లక్షల ఎకరాలు మిగిలి ఉన్నది. మీ భూమాత లెక్కలు కూడా అది కనబడుతుంది రేపు. మరి ఇంకా 12 లక్షల ఎకరాలు ఇంకెక్కడ నమ్మండి. మేము కాదంటే కదా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఈ యూనివర్సిటీ లోపల ఫైనల్ నివేదిక వచ్చే వరకు మీరు ఏం చేయొద్దని చెప్పింది. ఆ తర్వాత కూడా మేడం లోపల దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు టీజీఐఎస్ఎస్ అని ఒక బోర్డు పెడతారు మొన్న డే బిఫోర్ ఎస్టర్డే. తర్వాత నిన్న వచ్చేసి సీసీటీవీలు ఫిట్ చేస్తా ఉంటారు. అంటే ఏందన్నట్టు అంటే పోలీసులు కూడా అక్కడనే ఆల్రెడీ తర్వాత కూడా ఈ రకంగా బోర్డు పెట్టారు, సీసీటీవీ అవును మేడం. తర్వాత బట్టి విక్రమార్క గారు ఏం చెప్పారు, పోలీస్ పోస్ట్ మేము మొత్తం వెనక్కి తీసుకుంటున్నాం, అందరి మీద పెట్టిన కేసులు వెనక్కి తీసుకుంటున్నాం అని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత కూడా మేడం ఈ క్యాంపస్ నుంచి పోలీస్ పోస్ట్ పోలేదు. అదే పోలీస్ పోస్ట్ మెయిన్ గేట్ లో, గోపన్పల్లి గేట్ లో, స్మాల్ గేట్ లో ఉన్నది. ఎట్ ద సేమ్ టైం ఆ 400 ఎకర్స్ ఎక్కడ ఉందో ప్రతి 100 మీటర్లకు ఒక పోలీస్ ఫోర్స్ ఉంది. అటువైపు డిపార్ట్మెంట్ ఎకనామిక్స్, స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వైపు డిపార్ట్మెంట్ వైపు పోతుంటే కూడా నా ఐడి కార్డు చెక్ చేసి మా కథ పంచాయతీ చేసి ఆ తర్వాత మాత్రమే మమ్మల్ని వదులుతారు తప్ప అంటే పోలీస్ ప్రహారంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ రన్ అవుతుంది ఈస్ట్ క్యాంపస్ లో అనేది మేము వ్యక్తం చేస్తున్నాం. మంత్రి గారు చెప్తే కూడా పోలీసులు వినలే అంటే మీరు అర్థం చేసుకోవాలి. తర్వాత మేము కేసులు వెనక్కి తీసుకుంటాం అని చెప్పేసి అన్నారు. ఇప్పటికీ కూడా జైల్లో ఉన్న విద్యార్థులకు బెయిల్ రాలేదు. ప్రభుత్వం తరఫున అడ్వకేట్లు దాన్ని వాదిస్తా ఉన్నారు. వాళ్ళు ఇంకా జైల్లో పెట్టరు. వాళ్ళపైన అక్రమ కేసులు, వాళ్ళ డెడ్లీ వెపన్స్ ఉన్నాయని చెప్పేసి డీసీపీ వినీత్ కుమార్ గారు కేసు పెట్టారు. ఇద్దరు కూడా రీసెర్చ్ స్కాలర్సే, వాళ్ళు స్టూడెంట్స్ కాదని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇస్తూ వాళ్ళ క్యారెక్టర్ ను కూడా అసాల్సేషన్ చేసే ప్రయత్నం జరిగింది. క్యాంపస్ లో ఒక ఎస్సీ విద్యార్థి, ఒక బీసీ విద్యార్థి, ఇద్దరు పైన జరగడం జరిగింది. ఈ క్యాంపస్ లో 58 మంది విద్యార్థుల పైన కేసులు పెట్టారు. తర్వాత ఫోన్లు గుంజుకున్నారు. ఒక 6-7 మంది విద్యార్థుల పైన ఫోన్లు గుంజుకున్నారు. ఎందుకంటే సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు అని చెప్పేసి విద్యార్థుల పైన కేసులు పెట్టేశారు. అంటే వీళ్ళందరిపైన ఏ కేసు వెనక్కి తీసుకుంది ప్రభుత్వము? ఏ కేసు వెనక్కి తీసుకుంది? ఏది తీసుకోలేదు. ఓకే ప్రభుత్వం ఇమీడియట్లీ వెనక్కి తీసుకోమంటే మంత్రి చెప్తే నడవదు అని చెప్పేసి అన్నారు కదా, చలో మానికి చెలింగే. అయినప్పటికీ కూడా వీళ్ళు ఇమీడియట్లీ దాన్ని తీసుకొచ్చేసి మీరు ఏదైతే ఆ కోర్టు ద్వారా రిలాక్సేషన్ ఇచ్చేసే ఒక అవకాశం ఉంది. అయినప్పుడు కూడా పట్టించుకోండి. పైన ఏమంటారంటే మొట్టికాయ వేస్తారు, కింద నుంచి బెల్లం పెట్టినట్టు నెయ్యి పూసినట్టు ఓ సల్ల ఉంచడానికి ప్రయత్నిస్తారు. ఒక్కడే విషయం కంక్లూడ్ ఇట్ మేడం. తర్వాత యూనివర్సిటీ కావచ్చు, యూనివర్సిటీ అధ్యాపకులు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, మిగతా అందరినీ కూడా డిఫాక్టో సీఎం గారు ఎవరు మీనాక్షి నటరాజన్ గారు వచ్చి విజిట్ చేసి ఇదంతా మేము చూసి మేము చక్కబెట్టిపోతాం అని చెప్పేసి ఆయన మాట్లాడింది. నేనేమన్నా ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి దీనిపైన మాట్లాడలేదు, రాహుల్ గాంధీ గారు దీనిపైన మాట్లాడలేదు. రాహుల్ గాంధీ గారికి తెలిసే ఇది జరిగిందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయన కన్సర్న్ లో జరిగింది కాబట్టి రాహుల్ గాంధీ గారు మాట్లాడట్లేదు. ఎందుకు ఒక 3 ముక్కలు మాట్లాడలేకపోతున్నారు? డెఫినెట్లీ మా యూనివర్సిటీ విద్యార్థులు